రైట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే దస్తగిరి అనుచరులు రౌడీల్లో ప్రవర్తించారు. తమ ఎమ్మెల్యేలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని సెక్యూరిటీ కార్యాలయం వద్ద హల్చల్ చేశారు. టీడీపీ వాళ్ళకి కాకుండా వైసీపీ వారికి హాస్పిటల్లో సెక్యూరిటీ ఉద్యోగాలు ఇస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో భాగంగా అనుచరులకి సర్ది చెప్పాల్సిన ఎమ్మెల్యే వాళ్ళతో కలిసి గొడవను మరింత పెద్దది చేశారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అంత ఇష్టరాజ్యంగా సాగుతోందని దస్తగిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్యూరిటీ సిబ్బంది నియామకంలో జరుగుతున్న అక్రమాలపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఎమ్మెల్యే దస్తగిరికి ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నాకు సమాచారం వచ్చింది. ఇది దీనిలో మాకు తెలియకుండా ఒక లీడర్ అది ఎవరు తీసుకుంటున్నారో ఆ వ్యక్తులకు తెలుసు, వీళ్ళకి ఏజెన్సీ వాళ్ళకి తెలుసు. అది మేము కోరేది ఏమంటే ఫస్ట్ ఫుల్ రిక్రూట్మెంట్ చేయాలి. మాకు హాస్పిటల్లో ఫుల్ స్ట్రెంత్ పెట్టకుండా సబ్ స్ట్రెంత్ తోటి నడిపిస్తారు. 7 నెలలు అయింది ఏజెన్సీ వచ్చి, సబ్ స్ట్రెంత్ తోటి ఏజెన్సీ నడిపిస్తారు. ఇన్ని రోజుల నుంచి అధికారులు ఏం చేస్తున్నారు, సూపరింటెండెంట్ గారు ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్ట్రెంత్ పైన 7 నెలల నుంచి స్ట్రెంత్ తక్కువ ఉందని చెప్పి నేను ఒక 5 టైమ్స్ సూపరింటెండెంట్ గారు చెప్పినాను. ఈ స్ట్రెంత్ ఎందుకు యాక్షన్ తీసుకోలేమంటారు సూపరింటెండెంట్ గారు? దీనిపైన ఎన్నో తక్షణం చర్యలు తీసుకోవాలి. వీళ్ళ ఏజెన్సీ బ్లాక్ లిస్ట్ లో పెట్టి వేరే వాళ్ళని టెండర్ పిలవండి. వీళ్ళకి చేత కాకపోతే వేరే వాళ్ళు వచ్చి టెండర్ ఫుల్ఫిల్ చేసుకుంటారు. వీళ్ళు ఈ రోజు ఎంతమంది నడుపుతారు? 7 నెలలు కాంట్రాక్ట్ వచ్చి ఎవరికి ఇస్తున్నారు జాబులు? అర్థం కాదు. 335 మందిలో కనీసం అంటే 200 మంది 220 మందితో నడుపుతున్నారు. అంటే ఇంకా 130 మంది తక్కువ పెట్టి వరకు అమ్ముతున్నారు. నాకు సమాచారం వచ్చింది. ఇది దీనిలో మాకు తెలియకుండా ఒక లీడర్ అది ఎవరు తీసుకుంటున్నారో ఆ వ్యక్తులకు తెలుసు, వీళ్ళకి ఏజెన్సీ వాళ్ళకి తెలుసు. అది ఏజెన్సీ వాళ్ళు మేము కోరేది